ఫ్రెండ్స్, ఈరోజైతే సండే మినీ బ్లాగ్ అయితే చేయబోతున్నాము. అదే అండి, పొద్దున్నే లేచాను, వాటర్ తాగేసి చట్నీ అయితే చేసేస్తున్నాను. పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే చెప్పండి, నేనైతే మీకు ట్రై చేస్తాను పెట్టడానికి. అలా చట్నీ అయితే కంప్లీట్ అయింది కదండి. ఈరోజైతే మా ఇంట్లో వడ టిఫిన్. ఆ వడ అయితే నేను కష్టపడి ఎన్నిసార్లు వేసినా కానీ రాలేదండి. పిండి జావ్ అయింది అనుకుంటా, అందుకనే రాలేదు. అలా యూట్యూబ్లో అయితే కొన్ని వీడియోస్ కూడా చూశాను, కానీ అవన్నీ నాకైతే వర్క్ అవ్వలేదు. ఆయిల్ అంతా పైకి వచ్చి పడేలాగే అయితే ఉంది. మనమేమో వడ చేద్దామంటే అదేమో అప్పుడైంది. ఇంకా మనం దాంతోనే బోండాలాగా అయితే వేసేసాను. ఇవి కూడా టేస్ట్ బాగానే ఉన్నాయి. మనకి షేప్తో ముఖ్యం కాదు, ఎలా అయితే చేసినామో అంతే. అలా బ్రష్ అయితే చేసేసాను. అలా చికెన్ తెప్పియడానికి అయితే పంపించాను. చూసానండి, ఫేస్ వాష్ చేసేసుకొని అసలు ఎండలో ఉంటే మామూలుగా ఉండదు ఆ ఫీలు. ఎండ వల్ల కళ్ళు అయితే అసలు ఓపెన్ చేయలేకపోతున్నాను. అలా టిఫిన్ తీసేసుకొని వెళ్ళైతే కొంచెం తినేసాను. టిఫిన్ తినుకుంటూ అయితే టీవీ చూస్తే ఉంటుందండి, ఆ ఫీలే వేరు. అలా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి డ్రామా జూనియర్స్ అయితే చూశాను. నేనైతే కొంచెం కామెడీ ఉండి అయితే ఎక్కువ చూస్తాను. అలా గిన్నెలన్నీ కడిగేసాను. ఇంకా సండే అంటే ఏముంటుందండి, పొద్దాకలా లేజీగా అయితే ఉంటుంది నాకైతే. ఇంట్లో పనులు అన్నీ అవే ఉంటాయి. ఇంకా మిగతా ఖాళీ టైంలో అంతా ఫోనే చూస్తాం కదా. ఇంకా వీడియోస్ ఎడిటింగ్ అన్నీ ఉంటాయి కదా, అవే ఉంటాయి నాకైతే. మొత్తం ఇంట్లో పనులే ఉంటాయి సండే అంటేనే. ఇంకా దుప్పట్లు అన్నీ ఉంటాయి అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఇంకా ఏముంది, పనులన్నా అవే ఉంటుంది. అది ఆరేసుకోవటాలు, తుడవడాలు, కడగడాలు అవే ఉంటాయి. అలా కొద్దిసేపు బయట కూర్చొని వ్యూ అయితే చూసాను. మా ఇంటి పక్కన అయితే బాగుంటుంది, కొంచెం బిల్డింగ్స్ కొంచెం తక్కువ ఉంటాయి, గాలి బాగా వస్తుంది. అలా చికెన్ కర్రీ అండ్ బగారా రైస్, మటన్ అయితే చేశాను. అలా బగారా రైస్ కావాల్సినవి అన్నీ వేసేసుకుంటూ వీడియో తీసుకుంటూ అయితే ఉన్నాను. స్నానం కూడా చేయను నేను ఎక్కువ. సండే రోజు స్నానం చేయాలంటే అసలు పెద్ద బద్ధకం అంటేనే అది. ఇంకేముంది, బగారా రైస్ అయితే అన్నీ చూపించుకుంటూ వేస్తున్నాను పాష్గా. మీరు బగారా రైస్ దేంట్లో వండుతారు చెప్పండి. నేనైతే ఇందులో ప్రెషర్ కుక్కర్లోనే పెడతాను, ఎందుకంటే ఇందులో ఫాస్ట్గా అయిపోయింది, తీసే ప్రాసెస్ కూడా ఉండదు. అలా మటన్ అయితే కుక్ చేసేసి టీ పెట్టాను. ఎందుకు ఈ టైంలో టీ పెట్టాను అంటే, ఇంటికి కొంతమంది వచ్చారు అందుకని పెట్టాను. మేమైతే గార్డెన్ వేస్తాం అనుకుంటున్నాము, వానాకాలం వస్తుంది కదా, అందుకని ఈ రమ్ములు అయితే తెప్పించి కడిగిచ్చాము. అలా మటన్ కర్రీ కూడా ఉడుకుతుంది. మేమైతే టీ తాగం, పొద్దున్నే లెమన్ వాటర్ తాగుతాం. అంతా క్లీన్ చేసి అదంతా చేసాను. అలా మళ్ళీ కొన్ని గ్రోసరీస్ ఉంటే అవన్నీ కూడా వేసుకొని బాక్సెస్లో అయితే ఫిల్ చేసేసుకున్నాను. సండేగా ఇక అదే పని, అంతా క్లీనింగు చూసుకోవటాలే ఉంటుంది. మనం మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, బగారా రైస్ రెడీ అయిపోయింది. నాకైతే ఇలానే వచ్చి చేయడం. ఇంకా మనకి మటన్ అంటే ఆనియన్స్, లెమన్ అయితే పక్కా ఉండాల్సిందే, అది లేకపోతే నాకైతే ముద్ద కూడా నోట్లో పోదు. అలా అంతా కర్రీ రైస్ అంతా పెట్టేసుకొని టీవీ చూస్తూ తిన్నాము. ఇదేంటో మూవీ నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలా మూవీ చూసుకుంటూ కూసేపు తినేసి పడుకుంటే ఉంటుంది ఆ ఫీల్, సూపర్ ఉంటుంది కదా. అలా ఈవినింగ్ అయితే గోరింటాకు పెట్టుకున్నాను. ఇది గోరింటాకు కూడా ఎండిపోయిన ఆకులతో చేసుకున్నాను, చాలా బాగా పండింది. మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను. అంతే అండి సండే బ్లాగ్. ఇంకా ఎక్కువ తీయటాకు కూడా అయితే బాగా పండిందండి. అంతే అండి సండే బ్లాగ్, నాకు తోచినంత తీశాను.